విద్య మ్యాటర్ తెలుసా నీకు? ఏంటి? మన సహస్రం లేదు, దాన్ని పక్కింటి గోకేస్తున్నాడంట. ఏ మన షరీఫ్ కి గోళ్లు లేవా? అబ్బా, గోకడం అంటే ఆ గోకడం కదే, ఆ గోకడం. ముళ్ళన్నాక గుచ్చుకుంటుంది, పిల్లన్నాక నచ్చుతుంటుంది. కొంచెం లేట్ అయిన స్క్రిప్ట్ బాగా ఫాలో అయిపోతుంది. అంటే ఆడొచ్చి సహస్రాన్ని షరీఫ్ ని బాగా ఇబ్బంది పెట్టేస్తారట. ఎలా? అలా లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్ర. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. ఈ పర్సనాలిటీతో డాన్స్ అవసరం అంటున్నావా? చూడాలి ఎలా నవ్వుతున్నారు. ఫోన్లేండి, మనం చేసే కామెడీ చూసే వీళ్ళెవ్వరికి నవ్వు రావట్లేదు. కనీసం ఈ డాన్స్ చూసైనా నవ్వుకోవాలి కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు మిమిక్రీ తప్ప కామెడీ చేయడం రాదనా? నా తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఉద్దేశం అదే. అయినా ఈ జనాలు పంచులేసే వాళ్ళకంటే డాన్సులు వేసే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వేస్తున్నారే. మొదలు పెట్టేశారా పొద్దున్నే పక్క టీముల మీద పంచులు వేయడాలు? పంచు లేకపోతే బెట్టింగ్ వేయడానికి వెళ్ళాము. ఐపీఎల్ టీమ్ లో హంగామాలో హడావుడి చేసే టీంలు. ఆ టీముల్లో మగవాళ్ళకి మ్యాటర్ తక్కువ, ఆడవాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ. ఆ ఫాలో అయ్యే వాళ్ళలో ఫస్ట్ క్లాస్ ఫాల్తూ గాడు ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసులేండి. మళ్ళీ దాని గురించి ఎందుకు? అమ్మో, అనవసరంగా ఇది నా మీదే పనిచేస్తుంది. నసుకున్న చాలే గాని ఈ రోజు ఏంటో గుర్తుందా లేదా? ఈ రోజు మంగళవారం. ఈ రోజు ఏంటి? మనకు ప్రతిరోజు మంగళవారమేగా. ఏంటండి, ఏంటి మంగళవారం అంటున్నారు? మంగళవారం నేను ఏ పైన చేసి పెట్టగలను చెప్పండి. ఏంట్రా, ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఏంటే నాది పక్కిల్లండి. మనం ఒకే ఫ్యామిలీ. మనం ఒక ఫ్యామిలీ కాదు, మేమిద్దరం ఒక ఫ్యామిలీ, నువ్వు వేరే ఫ్యామిలీ. ఏమండి, ఇతను ఇట్టే అంటాడు కానీ ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. తప్పకుండా మీకే చేస్తా. మంగళవారం పర్లేదు, నేను హెల్ప్ చేస్తా. ఓకే. ఏంటి ఓకే? దవడ పగిలిపోద్దాం అనుకుంటున్నావా? సరే గాని ఈ రోజు ఏంటో గుర్తుందా లేదా చెప్పిచా. ఎంతకి గుర్తు రావట్లేదు. నేను చెప్తాను. ఈ రోజు నా పుట్టినరోజు. అసలు నా పుట్టినరోజు అనేది మీకు గుర్తు లేకపోతే నా మీద ప్రేమ తగ్గిపోయినట్ట కాదా? కదా అంటే బంగారం, రోజు రోజుకి మరి చిన్నపిల్లలా తయారవుతుంటే అప్పుడే నీకు ఇంకో సంవత్సరం వయసు పెరిగిందంటే ఎలా నమ్మంటావమ్మా? ఏం చెప్పారండి? అవును, సాయంత్రం పుట్టినరోజు ఫంక్షన్ కదా, ఫ్రెండ్స్ అందరూ పిలుద్దామా? నా ఫ్రెండ్స్ కి ఏం గిఫ్ట్లు ఇవ్వాలో నాకు అసలు అర్థమే కావట్లేదు. అందరికీ నా ఫోన్ నెంబర్ ఇచ్చే. ఏంటి అంటే ఆ లాగ్ ఎక్స్ప్రెషన్ ఆపి వెళ్ళి పాయసం తీసుకురాపో. పుట్టినరోజు కదా. ఓ పాయసం అంటున్నారు ఏంటండి? స్పెషలా? మళ్ళీ వచ్చేసరి నువ్వు వెళ్ళి పాయసం దేవి. మీకు ఇక్కడ తెమ్మంటారా? చెప్పు. ఏంట్రా మళ్ళీ వచ్చావు? అదే మనం ఒక ఫ్యామిలీ కదా సార్. ఒరే, నీకు ఇంతకు ముందే చెప్పాను, మేమిద్దరం ఒక ఫ్యామిలీ, నువ్వు వేరే ఫ్యామిలీ. ఎక్కువ చేయొద్దు సార్. పక్కింటి వాళ్ళు మాత్రం హెల్ప్ చేసుకోకూడదా? ఏంటి మీరు మాట్లాడటం? ఒరే, పక్కింటి వాళ్ళు అంటే పక్కన ఉండాలి కానీ ఇలా పక్కలో దూరు మాట్లాడకూడదురా. పాయసం వచ్చింది, నాకు కూడా పెట్టి కాస్త. జీడిపప్పు బాగా వేసాను. నాకు బాగా ఇష్టం. ఒక్క స్పూన్ నేను తినిపించమంటారా? చెప్పు తీసుకుని కొడతా. బాగా ఏమండి, మీకు విషయం చెప్పాలండి. తినేటప్పుడు మాట్లాడుతాను నిమిషాలు చెప్పాను నీకు. నాకు చెప్పే విషయమేనా? అందులో దొందిరోయ్ అద్భుతంగా ఉంది పాయసం. అరే కొడతాగినట్టు నీకు కూడా కొంచెం ఇమ్మంటావా? అద్భుతంగా ఉంది. నా గురించి చెప్పాలనుకుంటున్నావుగా, ఇప్పుడు చెప్పేంటి? ఇది పట్టుకో, ఇప్పుడు చెప్పు. మీరు తిన్న పాయసంలో బల్లి పడిందండి. నా గురించి చెప్పలేదంటే? మీరే కదా నోరు మూసుకొని అన్నారు, అందుకే మూసుకున్నా. ఏంటి నీ ఫోన్ కి మెసేజ్ వచ్చింది? బ్యూటిఫుల్ రిమూవ్ యువర్ చుడీదారా. ఎవడాడు? నా ఫోన్ కి అలాంటి మెసేజ్లు రావడం ఏంటండి? ఏదో ఒకసారి చెప్పండి. ఇది బ్యూటిఫుల్ రిమోట్ చుడిదార్ కాదు, మరి బ్యాటరీఫుల్ రిమోట్ చార్జర్.
అయినా నాకు సైట్ అని తెలుసు కదా బంగారం, అలా కొట్టకపోతే మామూలుగా చెప్పొచ్చుగా. ఏంటి దుబాయ్ పంపించాలి? ఏమే ఇట్రా, ఇందాక మెసేజ్ తప్పు చదివితే కొట్టావు, ఇప్పుడు ఆ కాస్ట్యూమర్ గారు నీకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడే? కాస్ట్యూమర్ నాకు ఫోన్ చేయడం ఏంటి? అది ఇటు. చూడు ఇది కాస్ట్యూమర్ కాదురా, కస్టమర్ కేర్, కస్టమర్ కేర్, కస్టమర్ కేర్. అయినా అస్తమానం కాస్ట్యూమ్స్ బాగాలేదని కంప్లైంట్ ఇస్తూ ఉంటావుగా, అందుకే ఆయనకి ఏమైనా ఫోన్ చేశాడేమో అనుకున్నా. సరే గాని నేను తలిపేసి వస్తా, ఆ పక్కింటి ఊరికి డిస్టర్బ్ చేస్తుంటాడు మనల్ని. వచ్చేసా. సర్లే నేను తీస్తా, ఇటు రండి. ఎక్కడ నువ్వు తీసేది? నేను తీసొస్తాను, నువ్వు ఎక్కడే నుంచో, అసలు నీకు లైన్ వేస్తా ఉంటాడు. ఓ ఈ అనుమానంతో చచ్చిపోతున్నాను రోజు రోజుకి. మనం ఉన్న అమ్ముడు కుమ్ముడు పాటలో చిరంజీవి కాజీలు అనుకున్నా గుద్దేస్తున్నాం. ఏంటి ఎక్కడికి వచ్చావు? ఏలేనండి, మా ఆవిడ నాతో గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయిందండి. అయితే మా ఆవిడని పంపించమంటావా? అబ్బాయి చిచి, అబ్బాయి చిచి, పక్క ఆడవాళ్ళ మీద కన్నేసే మనస్తత్వం కాదండి నాది. అంటే నాకు వంట చేయటం చేత కాదండి. ఈ రోజుకి మీ ఇంట్లో ఈ రోజుల్లో కూడా వంట చేయడం దాని మగోళ్ళు ఉన్నారా? సరే, ఈ ఒక్క రోజుకి భోజనం అడిగా కాబట్టి పక్కింటోడు కాబట్టి వదిలేస్తున్నాను. భోజనం చేసి వెంటనే వెళ్ళిపోవాలి. అలాగండి, దా రావచ్చండి. థ్యాంక్స్ అండి. ఏంటండి ఈయన మళ్ళీ వచ్చారు ఇంటికి? మేడం, ఈ శారీ సూపర్ అండి. ఆహా, ఎంత బాగుందో. బాగానే బిస్కెట్లు వేయడం మొదలు పెట్టావా? వేసేదేదో ఆడియన్స్ కైనా వేస్తే ఓట్లు వేస్తారా? ఆడియన్స్ కు మనం బిస్కెట్ వేసే లోపలే పక్క టీం వాళ్ళు వచ్చి క్రీమ్ బిస్కెట్ వేసిపోతున్నారు. సర్లే, ఏమే నువ్వు వెళ్ళి వంట చెప్పు. చేస్తాను. మీరేం తింటారు? గడ్డి తింటారు. ఏమండి మాస్టరు, చాలా కాలం నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు ఏం చేస్తుంటారండి? నేనా? చేతులు లేని వాళ్ళకి అదేనయ్యా, చేతులు లేని వాళ్ళకి జైపూర్ చేతులు ఫిట్టింగ్ చేస్తూ ఉంటా. నువ్వేం చేస్తావు? కాళ్ళు లేని వాళ్ళకి కడుగుతుంటావా? వాకర్లు ఇస్తుంటా. సరే ఇట్రా, నా తల వస్తుంది. ఏమండి వంట రెడీ అయిపోయింది, త్వరగా వస్తే భోంచేద్దాం. ఏం కూర చేశారండి? పుల్లకూర. అబ్బా అబ్బా, పక్కింటి పుల్లకూర అంటే నాకు ఎంత ఇష్టము. ఆయన వీడు మా ఆవిడకి లైన్ వేస్తున్నాడు, వీడికంటే నేనే గొప్పని ప్రూవ్ చేసుకోవాలి. ఒరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమే నువ్వు కరెక్ట్ గా విను. నీ హైట్ ఎంతరా? 5.4. నేను 5.6. చూసావా? సరే గాని నీ వెయిట్ ఎంత? 60. నేను 70. ఇదిగో నీ ఛాతీ ఎంత? 40. నాది 50. చూసావా? అడిగంటే అన్నిట్లో నేనే ఎక్కువే. మాస్టర్, టీవీ ఎంత పెద్దదైనా రిమోట్ ఎంతదేనండి. ఎంత బాగా చెప్పారండి, అంత బాగా చెప్పారు. నేను ఎప్పుడు అలాగనే చెప్తాను. అవునా? ఏంటి బాగా చెప్పేది? వచ్చినప్పుడు నుంచి వస్తా, వచ్చినప్పుడు నుంచి వస్తా, వచ్చినప్పుడు నుంచి వస్తా, ఎప్పుడు చేస్తావు? ఫోన్ చేసేస్తాను అనుకుంటావు. మీరు పరాయోడు ముందు పట్టుకుని నన్ను కొడతారు, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళండి, వెళ్ళండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళిపోండి చూద్దాం. నీ సపోర్ట్ ఏంటో అది పుట్టింటికి వెళ్తానంటే. మాస్టర్ వెళ్ళండి మాస్టర్, వెళ్ళేవాళ్ళు ఎవరు ఆపుకోరు. దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తావు? అసలు నీ కాన్సెప్ట్ ఏంట్రా? నీకు అర్థం కాలేదు. ఇట్రా, ఆడి కారు 70 లక్షలు, ఇది ఉంచుకొని మీ ఆవిడ ధరి. ఏరా, నేను దాన్ని తరివేస్తే నువ్వు తీసుకెళ్ళి ఉంచుకుందావనా? మా పక్కింటోళ్ళ మీద కన్నేసే మనస్తత్వం కాదండి నాది. మరి ఏంట్రా నీ కాన్సెప్ట్? నీకు ఇంకా అర్థం కాదు. ₹1,00,000 ఫ్లాట్ మణికొండలో ఉంది, ఇది తీసుకొని మీ ఆవిడకి విడాకులు ఇచ్చేయి. యారా, నేను విడాకులు ఇస్తే దాన్ని రెండో పెళ్లి చేసుకుందామనా? అబ్బా, నేను అలాంటోని కాదండి. అసలు నీ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, నువ్వు మా ఆవిడ మీద మనసు పడ్డావు. ఛీ, నేను పడింది మీ ఆవిడ మీద మనసు కాదండి. అయితే వింజి మీద మనసు పడ్డావా? చైనా వాడి మీద అసలు పడినండి. నేను మనసు పడిన మాట నిజమే, కానీ మీ ఆవిడ మీద కాదు, విండి మీద కాదండి. మరి ఇంతకీ ఎవరి మీద మనసు పడ్డావురా నువ్వు? నీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా అండి? నేను మనసు పడింది ఈ కండలు చూసి, ఈ బుగ్గలు చూసి, ఇంకేం చెప్ప నాకు. నీ బాడీ చూసి. వామ్మో, అంటే నువ్వు తేడానా? రా అమ్మో, రోజు నన్ను అనుమానంతో చంపేస్తున్నారు కదా, మీ దోర్ ఇలానే తీరాలి. వెళ్ళండి. You carry on. సరసరా బాకే విషంలా సరసరా పైకిరారా సరసరా నీకై సరసరా ఊగే నిషాలా సరసరా నన్ను దూకనీరా సరసరా నీ పౌరుషం పైన.
వెళ్ళిపోయాడు. లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే. ఇక్కడ ఎంత మంది అమ్మాయిలకి లిప్స్టిక్ అంటే ఇష్టం? ఈ దెబ్బతో మొత్తం పోయి ఉంటుంది. ఓకే స్కిట్ ఎలా ఉంది?